హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నీట్ యూజీ 2025 ఎగ్జామినేషన్ అయిపోయింది. సో స్టూడెంట్స్ కీ చూసుకున్నారు. పేరెంట్స్ పిల్లలు చాలా టెన్షన్లో ఉన్నారు. ప్రజెంట్ ట్రెండింగ్ టాపిక్ ఏదైనా ఉందంటే కట్ ఆఫ్. నా మార్కులకి సీట్ వస్తుందా, నా మార్కులకి ఏ కాలేజీలో వస్తుంది, నా మార్కులకి ఏ సీట్ వస్తుంది. ఇది పేరెంట్స్ స్టూడెంట్స్ టెన్షన్ పడుతున్న విషయమే. అండ్ చాలా టైప్స్ ఆఫ్ కట్ ఆఫ్స్ చెప్పుంటారు. నేను ఒక రకంగా చెప్పుంటాను, ఇంకొక పర్సన్ ఇంకొక రకంగా చెప్పుంటారు, ఆల్ ఓవర్ ఇండియా వైడ్ ఒక రకంగా చెప్పుంటారు. అసలు ఎవరిని నమ్మాలి, కట్ ఆఫ్ అంటే ఏంటి, ఎవరు డిసైడ్ చేస్తారు, సో ఈ కట్ ఆఫ్ అనేది డిఫరెంట్ గా ఎందుకు చెప్తున్నారు, నిజానికి కట్ ఆఫ్ తగ్గుతుందా లేదా అనేది ఈ పర్టికులర్ వీడియోలో మాట్లాడుకుందాం. ఎక్కడ మీరు వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. సో నేను మీకు కొన్ని పాయింట్స్ చెప్తాను, ఇవి మీకు అర్థం అవుతాయి. సో రియాలిటీ ఏంటని చెప్తాను, దాన్ని బట్టి మీరు ఏ డిసైడ్ అవుతారు అనేది మీ ఇష్టం. ఓకేనా? సో వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఎక్కువ మందికి షేర్ చేయండి. వీలైతే వాళ్ళకు కూడా ఎవరైతే టెన్షన్ పడుతున్న పేరెంట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక క్లారిటీ అనేది వస్తుంది. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది, ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే అక్కడ జాయిన్ అవుతే కౌన్సిలింగ్ అయిపోయేంత వరకు విజన్ అప్డేట్ నుంచి మీకు కంప్లీట్ గైడెన్స్ అయితే ఇస్తాము. ఒకవేళ మీరు నాతో పర్సనల్గా మాట్లాడాలి, కట్ ఆఫ్ సంబంధించి మీ దగ్గర ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంది, మీరు చెప్పాలనుకుంటున్నారు, అండ్ మెంటర్షిప్లో నాతో పర్సనల్గా మాట్లాడాలి, కౌన్సిలింగ్లో మూవ్ అవ్వాలనుకుంటే 7893947888 నెంబర్ని వాట్సాప్లో మెంటర్షిప్ అని కామెంట్ చేయండి. మీకు అక్కడ డీటెయిల్స్ వస్తాయి. ఆ డీటెయిల్స్ ప్రకారం మీకు నచ్చిన దాంట్లో జాయిన్ అవ్వచ్చు. ఓకే? సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తా, మీకు ఒక క్లారిటీ చెప్పడానికి ఈ పర్టికులర్ వీడియో. అండ్ నేను కూడా మీకు కట్ ఆఫ్ వీడియోస్ అనేవి చేశాను, దాంట్లో నేను హై కట్ ఆఫ్ చెప్పాను. ఆ హై కట్ ఆఫ్ నేను ఎందుకు చెప్పాను అనేది కూడా చెప్తా. ఒకటి గుర్తుపెట్టుకోండి, లో కట్ ఆఫ్ నేను చెప్తే నాకే మెంటర్షిప్లోకి చాలా మంది స్టూడెంట్స్ వస్తారు, నాకే మనీ వస్తాయి. కానీ నేను ఎందుకు ఆ హై కట్ ఆఫ్ చెప్పాను అనేది కూడా మీకు ఈ పర్టికులర్ వీడియోలో అర్థమైపోతుంది. ఓకే? సో ఫస్ట్ ఆఫ్ ఆల్, నిజానికి కట్ ఆఫ్ చెప్పాలంటే మన దగ్గర ఒక డాటా ఉండాలి. ఓకేనా? ఏదైనా కట్ ఆఫ్ మనం చెప్పాలంటే మన దగ్గర డాటా ఉండాలి. 22.7 లక్షల మంది స్టూడెంట్స్ ఆల్ ఓవర్ ఇండియా వైడ్ ఎగ్జామినేషన్ రాశారు. ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. 65,000 మంది ఏపీ నుంచి ఎగ్జామినేషన్ రాశారు. 72,000 మంది తెలంగాణ నుంచి ఎగ్జామినేషన్ అనేది రాయడం జరిగింది. సో వీళ్ళ అందరి డాటా అనేది మన దగ్గర లేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పేపర్ అనేది చాలా 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 టఫ్గా వచ్చింది. అది నీకెంత టఫ్ వచ్చిందో నీ పక్కాడికి కూడా అంతే టఫ్ వచ్చింది. కాకపోతే నీ ప్రజెంటేషన్ ఎలా ఉందో వాడి ప్రజెంటేషన్ ఎలా ఉందో అనేది మనకు తెలియదు ఫస్ట్. ఓకేనా? దీన్ని బేస్ చేసుకొని కట్ ఆఫ్ ఇలానే ఉంటుంది అని చెప్పడం అనేది శుద్ధ తప్పు. ఎప్పుడైనా మీరు విజన్ అప్డేట్ నుంచి ప్రీవియస్ ఇయర్లో ఫాలో అయ్యి ఉంటే నేను ఎక్కడా కూడా మీకు కట్ ఆఫ్ వీడియోలు నేను చెప్పను. కట్ ఆఫ్ కోసం అయితే మీరు విజన్ అప్డేట్ని ఫాలో అవ్వండి అని కూడా నేను చెప్పాను. సో నేను ఎందుకు ఈ వీడియో చేశాను కట్ ఆఫ్ అంటే, ట్రెండింగ్ వీడియో. నేను ఏదైనా మీకు యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ చేసి చెప్తే అసలు చూడడానికి అది ఇష్టపడట్లే. కింద కొన్ని వందల కామెంట్లు ఉన్నాయి, కట్ ఆఫ్ చెప్పండి సార్, కట్ ఆఫ్ చెప్పండి సార్, కట్ ఆఫ్ చెప్పండి సార్ అని. సో దానికోసం ఆ పర్టికులర్ వీడియో చేశాను. ఆ పర్టికులర్ వీడియోలో హై కట్ ఆఫ్ కూడా ఎందుకు చెప్పాను అనేది మాట్లాడుకుందాం. సో ఇప్పుడు ఏంటంటే, కట్ ఆఫ్ ఈ డాటా మనకు తెలియదు. ఈ డాటా తెలియకుండా ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మనకు కట్ ఆఫ్ చెప్తా ఉన్నారు. సో దేన్ని బేస్ చేసి చెప్తున్నారంటే, పేపర్ డిఫికల్టీ లెవెల్ వచ్చింది కాబట్టి, సో స్టూడెంట్స్ అటెంప్ట్ చేయలేదు కాబట్టి మనకు ఈ రేంజ్ ఆఫ్ కట్ ఆఫ్ ఉండొచ్చు అని చెప్పడం జరుగుతుంది. ఇది జస్ట్ ఎస్టిమేషన్ మాత్రమే. ఎవరి దగ్గర రియాలిటీ లేదు, ఎవరి దగ్గర ఇన్ఫర్మేషన్ లేదు. 1% కట్ ఆఫ్ అనేది ఇప్పుడు వాళ్ళు చెప్పేది రైట్ అయినా కూడా మీరు చెప్పండి, చాలా చాలా తప్పు. ఒక్క 1% కూడా కట్ ఆఫ్ అనేది కరెక్ట్ అవ్వదు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ప్రతి సంవత్సరం అండి, ఇప్పుడు మీరు కొత్తగా ఈ నీట్లోకి వచ్చుంటే, మీరు ఒకవేళ ప్రీవియస్ ఇయర్లలో చూసుంటే ప్రతి సంవత్సరం ఈ సినిమా ఉంటుంది. ఏంటంటే, ఒక సంవత్సరం ఏదో ఒక ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఏదో ఒక సినిమా జరుగుతూ ఉంటుంది. ఏంటంటే, పేపర్ డిఫికల్టీ ఉందని కొందరు, పేపర్ ఈజీగా ఉందని కొందరు, పేపర్ మోడరేట్గా ఉంది అని కొందరు, పేపర్ లీక్ అయిందని కొందరు, కొన్నిసార్లు జరుగుతూ ఉంటాయి. కానీ ఫర్ ద ఫస్ట్ టైం 2025లో ఏం జరుగుతుందంటే, మొత్తం ఓవరాల్గా చూస్తే పేపర్ టఫ్ ఉంది. సో పేపర్ నీట్ వాళ్ళకి ఇవ్వాల్సిన పేపర్ కాదు, అంత టఫ్గా ఉంది. మళ్ళీ మధ్యలో ఫిజిక్స్ అనే పేపర్ అండ్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ జరగడము. సో దీని మీదనే జరుగుతూ ఉందన్నమాట. ఈ టాపిక్ మీదనే మనకు పేపర్ టఫ్ అనేది జరుగుతూ ఉంది. కానీ ఈ పేపర్ టఫ్ అనే దాంట్లో ఎంతమంది క్యాండిడేట్స్ అటెంప్ట్ ఇచ్చారు, ఎంతమంది క్యాండిడేట్స్ స్మార్ట్గా ఆలోచించారు, ఎంతమంది క్యాండిడేట్స్కి మార్క్స్ ఉన్నాయి, ఎవరి దగ్గర డాటా ఉందా? ఎవరి దగ్గర కూడా డాటా లేదు. అండ్ మెయిన్లీ ఇంకొక పాయింట్ ఏంటంటే, కీ చూసుకునేటప్పుడు దేన్ని బేస్ చేసుకొని కీ చూసారు? ఏదో ఒక ఇన్స్టిట్యూషన్ సంబంధించిన కీ చూసుకొని మీ యొక్క మార్కులు కౌంట్ చేసుకొని ఉంటారు. సో ఒక్కొక్క ఇన్స్టిట్యూట్కి సంబంధించిన కీ చూస్తేనే చాలా తప్పులు ఉన్నాయి, డిఫరెంట్గా ఉన్నాయి. ఓకేనా? చాలా తప్పులు ఉన్నాయి, చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఇది క్లారిటీ ఇన్ఫర్మేషన్ కాదు. నెక్స్ట్ వచ్చేసరికి ఎక్కడి నుంచి చూసుకున్నారు? మీ క్వశ్చన్ పేపర్ నుంచి మాత్రమే మీరు కీ చూసుకున్నారు. సో కొంతమంది స్టూడెంట్స్ ఏంటంటే క్వశ్చన్ పేపర్లో టిక్ చేసుకొని ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో
సో అలాంటి క్యాండిడేట్స్ ఎలా ఆలోచిస్తారంటే, మేము టిక్ చేయని క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో, అంటే మేము క్వశ్చన్ పేపర్లో టిక్ చేయని క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవి మేము రాంగ్ గానే కన్సిడర్ చేసుకొని ప్రజెంట్ ఏవైతే మార్కులు మాకు వస్తున్నాయో టిక్ చేసిన కాడికి, అంటే మేము క్వశ్చన్ పేపర్లో టిక్ చేసి కీ చూసుకున్నాం కదా, ఎక్కడికైతే వస్తున్నాయో వాటిని మాత్రమే మార్క్స్ గా మనకు చెప్పడం జరుగుతుంది. ఓకేనా? సో మార్క్స్ గా మనకు చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు చెప్పే మార్క్స్ ఏవైతే ఉన్నాయో ఇవి డెఫినెట్ గా మనము ఒక ఎగ్జాంపుల్ గా తీసుకొని కట్ ఆఫ్ చెప్పడం అనేది కంప్లీట్లీ రాంగ్. ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు ఎవ్రీ ఇయర్ నేను మెంటర్షిప్ లో స్టూడెంట్స్ తీసుకుంటా ఉంటాను. ఎగ్జామ్ అయిపోయిన దగ్గర నుంచి కౌన్సిలింగ్ అయిపోయేంత వరకు తీసుకుంటా ఉంటాం. సో స్టూడెంట్స్ లో చూడండి, కీలో 380 స్టార్టింగ్ లో వస్తే అఫీషియల్ కీ వచ్చిన తర్వాత 390 కొంతమందికి వస్తాయి, లేదా 360 కొంతమందికి వస్తాయి. రిజల్ట్స్ వచ్చేసరికి వీళ్ళకి 420లు 430లు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు, లేదు 380 నుంచి 340 కూడా పడిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇలా కొన్ని వేల మంది స్టూడెంట్స్ ఉంటారు. వాళ్ళ మార్కులు తారుమారయ్యేవి కొన్ని వేల మంది స్టూడెంట్స్, కొన్ని లక్షల్లో స్టూడెంట్స్ ఉంటారు అనమాట. ఈ డేటా మన దగ్గర ఉండదు. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. 2023లో నా దగ్గర ఒక క్యాండిడేట్ ఉన్నారు. సో వాళ్ళ ఫాదర్ ఏంటంటే, సార్ మా అమ్మాయికి 475 వస్తున్నాయి, టిక్ చేసుకున్న దగ్గర నుంచి మేము చూసుకుంటా ఉన్నాము, మా అమ్మాయి క్వశ్చన్ పేపర్ లో టిక్ చేసింది, సో ప్రిలిమినరీ కీ చూసినా లేకపోతే ఇన్స్టిట్యూషన్ కీ చూసినా మాకు 475 వస్తున్నాయి, మాకు సీట్ వస్తుందా రాదా, అట్లీస్ట్ సో వస్తుందా రాదా, బీడీఎస్ కైనా వెళ్తాము, BAMS కైనా వెళ్తాము అని నా దగ్గర మెంటర్షిప్ లో జాయిన్ అయ్యారు. సో కట్ చేస్తే ఆ అమ్మాయికి ఎప్పుడైతే OMR షీట్, ఎప్పుడైతే రెస్పాన్స్ కీ వచ్చిందో అప్పుడు ఆ అమ్మాయికి చూసుకుంటే డైరెక్ట్ 575 మార్క్స్ పెరిగినాయి, అంటే ఒక 100 మార్కులు పెరిగి వచ్చినాయి. ఏంటమ్మా ఇలా వచ్చాయని అడిగితే, సార్ నేను కొన్ని క్వశ్చన్స్ ని టిక్ చేయలేదు, అవి మాత్రం అక్కడ బబుల్ చేసి వచ్చేసాను. సో ఎగ్జామినేషన్ లో బబుల్ చేశాను కానీ ఇక్కడ టిక్ చేయలేదు, ఆ క్వశ్చన్స్ అన్ని కూడా నాకు నెగిటివ్ లోకి వెళ్తాయేమో అని భయపడి నేను మీకు చెప్పలేదు, ఈ 475 మార్క్స్ నాకు ఇంక్రీజ్ అయ్యాయి అని చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు. సార్ నాకు 530 వచ్చాయి, నేను స్టార్టింగ్ లో చూసుకుంటే నాకు OMR వచ్చిన తర్వాత నాకు 430కి పడిపోయాయి, 460కి పడిపోయాయి చెప్పేవాళ్ళు చాలా మంది ఉంటారు. సో ఇన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి అనమాట. సో కాబట్టి డాటా ఎవరి దగ్గర ఉంటుంది? ఎవరి దగ్గర ఉండదు. కట్ ఆఫ్ చెప్పేది అంతా ఏంటి అంటే, ప్రజెంట్ ట్రెండింగ్ టాపిక్ కాబట్టి ఇది వాళ్ళ యూట్యూబ్ ఛానల్ నుంచి కానీ వాళ్ళ ఇన్స్టిట్యూషన్ నుంచి కాబట్టి చెప్పాలి కాబట్టి చెప్తుంది ఫస్ట్. ఓకే సార్, మరి ఎప్పుడు తెలుస్తుంది సార్ కట్ ఆఫ్ అంటే? మన దగ్గర డాటా ఉండాలి. ఈ డాటా మనకి ఎప్పుడు వస్తుంది సార్? ఎప్పుడు వస్తుంది తెలుసా? ఎప్పుడైతే స్టేట్ వైజ్ మెరిట్ లిస్ట్ వస్తాయో అప్పుడు మనకు డాటా వస్తుంది. దాని తర్వాత మనం కౌన్సిలింగ్ ఎప్పుడైతే అప్లికేషన్ చేస్తామో అప్పుడు ఒక డాటా వస్తుంది. మీరు విజన్ అప్డేట్ లో చెక్ చేయండి, ఎప్పుడైతే స్టేట్ వైజ్ అఫీషియల్ మెరిట్ లిస్ట్ వస్తుందో మనకున్న సక్సెస్ రేట్ 98%. మీరు ప్రీవియస్ ఇయర్ లో ఎక్కడికన్నా వెళ్ళండి, ఓపెన్ కట్ ఆఫ్ విజన్ అప్డేట్ నుంచి దగ్గరగా నేను ఎప్పుడైతే మెరిట్ లిస్ట్ వస్తుందో నేను చెప్పడం జరుగుతుంది. సో అందుకే చెప్తున్నాను, ఇప్పుడు వచ్చే కట్ ఆఫ్లు వేటిని నమ్మకండి. అసలు ఏ కట్ ఆఫ్ 400 అని చెప్తుంటే, 450 అని చెప్తుంటే, 600 అని చెప్తుంటే, 650 అని చెప్తుంటే, లేకపోతే 550 అని చెప్తుంటే, 560 అని చెప్తుంటే వేటిని మీరు నమ్మాల్సిన పని అయితే లేదు. ఎవరి దగ్గర డాటా అనేది లేదు. ఒకే ఒక్క మాట చెప్తాను, మీకు కనుక హోప్ ఉంది, నాకు సీట్ వస్తుంది అని హోప్ ఉంటే మీరు కౌన్సిలింగ్కి ప్రిపేర్ అవ్వండి. లేదు సార్ నేను మళ్ళీ ఇంకోసారి ప్రిపేర్ అవ్వాలనుకున్నాను, మళ్ళీ ఒకసారి ట్రై చేస్తానంటే ఇంట్లో కూర్చొని ప్రిపేర్ అవ్వడానికి అయితే ట్రై చేయండి. ఇంకొక పాయింట్ చెప్తాను, నువ్వేమైనా సబ్జెక్ట్ ఎక్స్పర్ట్వా, సో నువ్వు చెప్తే కట్ ఆఫ్ మేము నమ్మాలా అని మీరు అనుకోవచ్చు. ఒకటి గుర్తుపెట్టుకోండి, సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ఎప్పుడు మీకు మెంటర్లు అవ్వరు, కౌన్సిలింగ్ టైంలో మెంటర్లు అవ్వరు. సో సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ మీ దగ్గర మనీ తీసుకొని మీకు ఎప్పుడైతే కోచింగ్ ఇన్స్టిట్యూట్లో క్లాసులు చెప్పేశారో వాళ్ళు మీకు ఇప్పుడు ఒక కట్ ఆఫ్ అనేది చెప్తా ఉన్నారు. కానీ రియాలిటీ విషయానికి వచ్చేసరి ఏంటంటే మెంటర్స్ ఉంటారు. ఓకేనా, కౌన్సిలింగ్ లో మెంటర్స్ ఉంటారు. సో ఈ మెంటర్స్ ఏంటంటే మీకు కట్ ఆఫ్ అనేది చాలా డౌన్ లో చెప్పొచ్చు. ఇప్పుడు నేను 400 అని చెప్పాను అనుకోండి తెలంగాణ, లేదు ఆంధ్రప్రదేశ్ 400 అని చెప్పాను అనుకోండి, ఈ వీడియో రాత్రికి రాత్రి ఒక 60-70 వేల మంది చూస్తారు. సో ఇక్కడ నుంచి నాకు చాలా మంది మెంటర్షిప్ లోకి వస్తారు, మేము జాయిన్ అవుతాం సార్, మేము జాయిన్ అవుతాం సార్, మేము డబ్బులు కట్టి జాయిన్ అవుతాం సార్, మాకు సీట్ వస్తుందని అడుగుతారు. నేను వస్తుందని చెప్పగానే నా దగ్గర జాయిన్ అయిపోతారు. కానీ ఎండ్ ఆఫ్ ద డే కౌన్సిలింగ్ అనేది తారుమారు అయ్యింది అంటే నేను వీళ్ళకి రెస్పాన్సిబుల్ గా ఉండాలి, మనీ తీసుకొని వీళ్ళకి నేను రెస్పాన్సిబుల్ ఉండాలి. ఇక్కడ ఇన్స్టిట్యూషన్లలో వీళ్ళు చెప్తారు, కానీ ఎంతమంది వీళ్ళకి రెస్పాన్సిబుల్ గా ఉంటారు? సో యూట్యూబ్ లో చెప్పేశారు, అయిపోయింది. వీళ్ళందరూ కనెక్షన్ లో ఉండరు కదా, కాంటాక్ట్ లో ఉండరు కదా. సో నేను మెంటర్షిప్ లోకి తీసుకున్నాను, నేను స్టూడెంట్స్ కి దగ్గరగా ఉంటున్నాను, కౌన్సిలింగ్ లో నేను చెప్తున్నాను అంటే నేను చెప్పే ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది ఎక్కువన్నా పర్లేదు. అంటే నేను 460 చెప్పాను కదా, అది ఎక్కువన్నా పర్లేదు, తక్కువ అయితే ఏమనుకోరు. కానీ నేను తక్కువ చెప్పి అది ఎక్కువ అయిపోయింది అనుకోండి, మనీ కట్టి ఆ ప్రాబ్లమ్ ఎలా ఫేస్ చేస్తారు అనేది ఒక మెంటర్ కి మాత్రమే తెలుస్తుంది అనమాట. సో కాబట్టి ఎప్పుడు నేను కట్ ఆఫ్ల జోలికి నేను వెళ్ళను. సో మీరు కూడా ఆ కట్ ఆఫ్లని నమ్మాల్సిన పని లేదు, నాదే కాదు ఇంకెవరిది మీరు నమ్మాల్సిన పని లేదు. సో ఓవరాల్ సినారియో ఎక్కడ ఉంటుందంటే, రిజల్ట్స్ వచ్చిన తర్వాత స్టేట్ వైడ్ మెరిట్ లిస్టులు ఎప్పుడైతే వస్తాయో అప్పుడు మాత్రమే మనకు కట్ ఆఫ్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు కట్ ఆఫ్ అంటే ఏంటి అని మాట్లాడుకుందాం. సో కట్ ఆఫ్ అంటే ఏంటంటే,
ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో ఉన్న నెంబర్ ఆఫ్ సీట్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది, నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్ర మెడికల్ కాలేజ్లో మాకు ఎక్కడ వస్తుంది సార్ సీట్ అని అంటే, ఆంధ్ర మెడికల్ కాలేజ్లో ఓపెన్ కోటాలో ఫిల్ అయ్యే లాస్ట్ క్యాండిడేట్ ఉంటాడు కదా, ఓపెన్ లో ఫిల్ అయ్యే లాస్ట్ క్యాండిడేట్ ఉంటాడు కదా, ఆ క్యాండిడేట్ యొక్క మార్కులని ఏవైతే అంటారో వాటిని మీ యొక్క కట్ ఆఫ్ అంటారు. ఈ కట్ ఆఫ్ ని ఎంసీసీ కండక్ట్ చేస్తుంది, ఆల్ ఇండియా కోటా, వీళ్ళు డిసైడ్ చేయరు. కేఎన్ఆర్యుహెచ్ఎస్ మనకు తెలంగాణలో కండక్ట్ చేస్తారు, వీళ్ళు డిసైడ్ చేయరు. ఎన్టీఆర్యుహెచ్ఎస్ వీళ్ళు మనకు ఆంధ్రప్రదేశ్లో కండక్ట్ చేస్తారు, వీళ్ళు డిసైడ్ చేయరు. ఇది బై డిఫాల్ట్ గా నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ని బేస్ చేసుకొని ఆ పర్టికులర్ కాలేజ్ లో, ఆ పర్టికులర్ క్యాస్ట్ లో, ఆ పర్టికులర్ ఇయర్ లో ఫిల్ అయ్యే లీస్ట్ క్యాండిడేట్ యొక్క మార్కులని మాత్రమే కట్ ఆఫ్ అంటారు. ఓకే, ఈ కట్ ఆఫ్ ని ఎవరు డిసైడ్ చెయ్యరు. అండ్ ముఖ్యంగా మీరు చూసుకుంటే మార్క్స్ అనేవి మీకు ఎందుకు పనిచేయవు. మేము ఎందుకు చెప్తాము, అందరు ఎందుకు మార్క్స్ చెప్తారంటే, మార్క్స్ అనేవి మీకు 3 digits లో మాత్రమే ఉంటాయి, చెప్పడానికి చాలా ఈజీగా ఉంటుంది. మీకు నిజానికి మార్క్స్ తో మీకు సీట్ రాదు, మార్క్స్ వల్ల మీకు ర్యాంక్ వస్తుంది, ర్యాంక్ వల్ల మీకు సీట్ వస్తుంది. సో ఆల్ ఇండియా కోటాలో అయితేనేమో ఆల్ ఓవర్ ఇండియా వైడ్ ర్యాంక్, ఈ ఏఐఆర్ ర్యాంక్ ఉంది కదా, దీన్ని బేస్ చేసుకొని సీట్ వస్తుంది. అదే స్టేట్ కోటాలో అయితే స్టేట్ మెరిట్ ర్యాంక్, దీన్ని బేస్ చేసుకొని సీట్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2024లో 138 స్టేట్ ర్యాంక్ ఉన్న క్యాండిడేట్ కి ఓపెన్ కోటాలో గాంధీలో సీట్ వచ్చింది. ఈ సంవత్సరం 138 నుంచి 150 క్యాండిడేట్ కనుక నువ్వు తెలంగాణలో అవుతే నీకు సీట్ వస్తుంది. ఓకే, 138 నుంచి 150 క్యాండిడేట్ నువ్వు అయితే నీకు సీట్ వస్తుంది. లేదా ఇది 120కి కూడా వెళ్ళొచ్చు. ఈ కట్ ఆఫ్ ర్యాంక్ అనేది స్టేట్ మెరిట్ ర్యాంక్ లో 120 వచ్చిన క్యాండిడేట్ కి ఓపెన్ కోటాలో గాంధీలో సీట్ రావచ్చు. ఎప్పుడు వస్తుంది అంటే మన స్టూడెంట్స్ ఆల్ ఓవర్ ఇండియా వైడ్ కాంపిటీషన్ లో లేనప్పుడు మాత్రమే ఈ సీట్ వస్తుంది. ఓకేనా, సో మీరు ఇప్పుడు మీకున్న మార్కులతోనే మీరు టెన్షన్ పడకండి. ఓకేనా, నాకు ఇన్ని మార్కులు వచ్చాయి, నాకు సీట్ వస్తుందా లేదా అని ఆలోచించకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అవన్నీ పక్కన పెట్టండి. ఇది మీరు ఆలోచించాల్సింది ఎప్పుడంటే, మీకు వన్స్ రిజల్ట్ వచ్చేసి ఎప్పుడైతే స్టేట్ వైజ్ క్వాలిఫైడ్ లిస్ట్ అనేది రిలీజ్ అవుతుందో అప్పుడు మీరు ఒక డెసిషన్కి రండి. ఇప్పుడే మాకు సీట్ వస్తుందా, నాకు మా సీట్ రాకుండా పోతుందా, సో నాకు ఏ కాలేజ్ వస్తుంది, ఇవన్నీ ఆలోచించకండి. ఎందుకంటే ఏ స్టూడెంట్ని కదిలించినా సో టెన్షన్లోనే ఏడుస్తూనే ఉన్నాడు. సో పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళను ఓదార్చడానికి ట్రై చేయండి. ఈ కట్ ఆఫ్ల మీద కాకుండా సో కౌన్సిలింగ్ రిలేటెడ్ ఒకవేళ మనం ప్రిపేర్ అవుతే నెక్స్ట్ ఫ్యూచర్ ఏంటి, సో పిల్లల్ని ఎలా మనం గైడ్ చేయాలి, సో ఒకవేళ కౌన్సిలింగ్ సంబంధించిన డాక్యుమెంట్స్ ఏంటి, సో మనము రూల్స్ రెగ్యులేషన్స్ ఏంటి, మనం ఎక్కడ లోకల్ అవుతాము, సో ఏ క్యాట్లోకి వెళ్ళాలా, బి క్యాట్లోకి వెళ్ళాలా, ఒకవేళ సి క్యాట్లోకి వెళ్ళాలా, నా పిల్లల్ని ఈ సంవత్సరం ఎంబీబీఎస్ లో జాయిన్ చేయాలా, లేదా బీడిఎస్ లోకి వెళ్ళాలా, లేదా ఆయుష్లోకి వెళ్ళాలా, వీటి మీద ఫోకస్ చేయండి. ఈ 1 month ఏదైతే ఉందో కట్ ఆఫ్లని మీరు చూస్తున్నారో చూసి వదిలేసేయండి. మీకు గనక 1% సాటిస్ఫాక్షన్ లేకపోయినా మీ మార్కుల మీద మళ్ళీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఇక్కడే లైఫ్ ఆగిపోలేదు. ఒక సింగిల్ నీట్ ఎగ్జామినేషన్ నీ క్యాపబిలిటీని, సో నీ నాలెడ్జ్ని డిసైడ్ చేయదు. నువ్వు డాక్టరే అవ్వాలనుకుంటే ఇంకొక అటెంప్ట్ ఇవ్వు. లేదు సార్ నేను ఒక 2 attempts ఇచ్చాను, 3 attempts ఇచ్చాను, నా లైఫ్ని ఈ నీట్ ఎగ్జామినేషన్ పాడు చేసిందంటే, నువ్వే కాదు నీతో పాటు చాలా మంది ఎగ్జామినేషన్ రాశారు, అందరి పరిస్థితి అలానే ఉంటుంది. ఆల్మోస్ట్ అందరి పరిస్థితి అలానే ఉంటుంది. కాబట్టి ఎక్కడా మీరు డిసప్పాయింట్ అవ్వకండి. అనుకున్న దానికన్నా కట్ ఆఫ్ అనేది తగ్గుతుంది. ఇక నా విషయానికి వస్తే, నేను 460 తెలంగాణ కట్ ఆఫ్, 560 ఆంధ్రప్రదేశ్ కట్ ఆఫ్ నేను ఎందుకు చెప్పానంటే, సో చాలా మంది కామెంట్ ఏం చేస్తున్నారంటే నువ్వు ప్రీవియస్ ఇయర్తో ఎట్లా కంపేర్ చేస్తావు, ప్రీవియస్ ఇయర్ని కంపేర్ చేయడంలో ఉన్న ఉద్దేశం ఏంటంటే, ఎవరి దగ్గరైనా డాటా ఉందా, ప్రీవియస్ ఇయర్ డాటా లేకుండా మీకు ఇండియాలో ఎవరైనా మెంటర్ కట్ ఆఫ్ చెప్తున్నాడు అంటే నాకు చెప్పండి, నేను విజన్ అప్డేట్ ఛానల్ వదిలేస్తా. చెప్పరు. ప్రీవియస్ ఇయర్నో, అంతకుముందు ఇయర్ని ఏదో ఒక ఇయర్ని కంపేర్ చేస్తే గానీ డాటా అనేది చెప్పలేము, కట్ ఆఫ్ అనేది చెప్పలేము. సో నేను ఈ 460 నేను ఎందుకు తీసుకున్నానంటే, జనరల్గా మనకు 720 అవుట్ ఆఫ్ 720కి నేను కొంతమంది సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ తో మాట్లాడితే ఈ ఇయర్ 680+ ఏదైతే ఉందో ఇది మనకు నేషనల్ లెవెల్ టాప్ ఉండొచ్చు. సో ఈ నేషనల్ లెవెల్ టాప్ 680 ఉందంటే ఇక్కడ మనకు ఆల్మోస్ట్ ఒక 40 మార్క్స్ డౌన్ అవుతుంది కదా. సో ఇది మాత్రమే జనరల్ గా ఉన్న ఇన్ఫర్మేషన్, అందరి దగ్గర జనరల్ గా ఉన్న ఇన్ఫర్మేషన్ ఇది మాత్రమే, ఈ 40% మాత్రమే ఉంది. కాబట్టి సో నేను ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని 40 లెస్ చేస్తూ మీకు చెప్పడం జరిగింది. ఇది 80 తగ్గిందండి, ఒక 100 మార్కులు తగ్గింది, ఒక 150 మార్కులు తగ్గింది. ఆంధ్రప్రదేశ్లో 400కే సీట్ వస్తుంది, తెలంగాణలో 380కే సీట్ వస్తుంది. మంచిదే కదా. సో సీట్ రావడం వల్ల చాలా మంచిది కదా, ఇన్ని మార్కులకి సీట్ వస్తే మంచిది కదా. కానీ ఇప్పుడు నేను 400 మార్క్స్ అని చెప్తాను స్టూడెంట్స్కి. సో నేను చెప్పడం వల్ల ఎంతో మంది, ఒక 10 మంది స్టూడెంట్స్ నమ్మారనుకోండి, 400 మార్క్స్ విజన్ అప్డేట్ నుంచి సీట్ వస్తుందని చెప్పారనుకోండి, వాళ్ళు కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎప్పటి వరకు స్టార్ట్ అవుతుంది, 3 to 4 months జరుగుతుంది. ఆ
ఆ 3 to 4 months వరకు వాళ్ళందరూ నా దగ్గరే ఉండి, ఓకేనా, వాళ్ళందరూ నా దగ్గరే ఉండి, సో సీట్ వస్తుందని చెప్పాడు కాబట్టి, కట్ ఆఫ్ చెప్పాడు కాబట్టి ఇంకా మనం ప్రిపేర్ అవ్వము, కౌన్సిలింగ్ లో మనకు సీట్ వస్తుందని వీళ్ళు ఒక 3-4 months టైం వేస్ట్ చేసి లాంగ్ టర్మ్కి వెళ్లకుండా ఇంట్లో కూర్చొని ప్రిపేర్ అవ్వకుండా, సో ఇలాంటి వాళ్ళ వల్ల ఏమవుతుందంటే వీళ్ళందరికీ మనం అన్యాయం చేసినట్టు అవుతుంది. నేను ఇప్పుడు 460 చెప్పానండి కట్ ఆఫ్, 400కి డౌన్ అయింది అనుకోండి, చాలా మంచిదే కదా. లేదు నేను 400 చెప్పాను అనుకోండి, ఓకేనా, ఇది 460కి వెళ్ళిపోయింది అనుకోండి, ఎంత గ్యాప్ వస్తుంది, ఎంతమంది స్టూడెంట్స్ సఫర్ అవుతారు, ఎంతమంది స్టూడెంట్స్ క్వశ్చన్ చేస్తారు. మీరు ఒకసారి చూడండి, ఏ మెంటర్ అయినా, ఏ ఇన్స్టిట్యూట్ హెడ్ అయినా, ఎవరైనా కట్ ఆఫ్స్ మీకు 2023, 2022, 2021, 2020 ఎగ్జామినేషన్ తర్వాత ఎవరైతే కట్ ఆఫ్స్ మీకు చెప్తున్నారో వాటికి +40 నుంచి +50 మార్క్స్ అనేవి ఈజీగా ఇంక్రీజ్ అయ్యి ఉంటాయి. ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, ఎగ్జామ్ అయిపోయిన వెంటనే ఈ సినిమా జరుగుతుందని చెప్పాను కదా, ఈ సినిమాలోనే ఏమవుతుందంటే మీకు ఒక 70% డాటా బయటకు వస్తుందేమో, ఓవరాల్ డాటా. ఒక 30% ఆఫ్ ద క్యాండిడేట్స్ ఉంటారు, దీంట్లోనే ఉంటారు స్టూడెంట్స్. వీళ్ళు కట్ చేస్తే డైరెక్ట్ మెరిట్ లిస్ట్ లో ఉంటారు. వీళ్ళ డాటా ఎక్కడికి రివీల్ అవ్వదు, ఎక్కడ ఎవరికి చెప్పుకోరు. అసలు వీళ్ళకి మార్కులు వచ్చాయి, వీళ్ళ డీటెయిల్స్ వాళ్ళు చదువుకున్న ఇన్స్టిట్యూషన్ లో కూడా చెప్పరు. ఎక్కడ అంటే కౌన్సిలింగ్ అప్లికేషన్ చేయాలి కాబట్టి ఆ కౌన్సిలింగ్ లో మెరిట్ లిస్ట్ వచ్చేంత వరకు వీళ్ళ డాటా ఉంటుంది. మీకు 2024 ఎగ్జాంపుల్ చెప్తాము, మేమే చెప్పాము 560, 570 వస్తాయి. సో స్టూడెంట్ డాటా ప్రకారం కొంచెం పేపర్ మోడరేట్ గానే ఉంది, సో అటెంప్ట్ చేయొచ్చు, ఈ మార్కులు వస్తాయని చెప్పాము. కానీ కట్ చేస్తే కొన్ని వందల మంది, వేల మంది స్టూడెంట్స్ ఒకటే మార్క్ మీద ఉన్నారు. సో అప్పుడు డైరెక్ట్ 601కి కట్ ఆఫ్ వెళ్ళిపోయింది. సో ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే, ఒక మార్క్ కి ఇంతే ర్యాంక్ వస్తుంది, ఒక మార్క్ కి ఇంతే ర్యాంక్ వస్తుంది, ఈ మార్క్ బౌండరీలోనే ఇంత మంది ఉన్నారు అని చెప్పడం కష్టం. ఫర్ ఎగ్జాంపుల్ 680 మార్క్స్ కి మనకు టాప్ ర్యాంక్ వచ్చింది అనుకుందాం, 600 మార్కుల వరకు ఎవరు లేరు అనుకుంటే 600 నుంచి 500 మధ్యలో ఎక్కువగా ఉండొచ్చు కదా స్టూడెంట్స్. లేదు ఒక 500 మార్క్స్ దగ్గర ఎక్కువ ఉండొచ్చు కదా, లేదు 450 మార్క్స్ దగ్గర ఎక్కువ ఉండొచ్చు కదా. ఈ డాటా మన దగ్గర లేదు కదా. సో కాబట్టి మీరు ఎవరిని నమ్మాల్సిన పని లేదు, నన్నే కాదు కదా, ఇంకే కట్ ఆఫ్ ని మీరు నమ్మాల్సిన పని లేదు. ముఖ్యంగా క్యాస్ట్ వైజ్ కట్ ఆఫ్ చెప్తే అది అస్సలు నమ్మకండి, ఓకేనా. ఓపెన్ కట్ ఆఫ్ చెప్తే నమ్మడానికి ట్రై చేయండి, కానీ క్యాస్ట్ వైజ్ కట్ ఆఫ్ చెప్తే నమ్మాల్సిన పని లేదు. ఇది ఒక క్లారిటీ ఇన్ఫర్మేషన్ మీకు కట్ ఆఫ్ కి సంబంధించి. సో ఎవ్రీ ఇయర్ ఇది జరిగేదే. సో ఇప్పుడు నా నుంచి ఆ 2 వీడియోలు ఏవైతే ఉన్నాయో నేను తీసేస్తా, పెద్ద ప్రాబ్లం ఏం లేదు. నేను చెప్పమంటే అందరితో పాటు 400, 300, 380, 480, 450 డైరెక్ట్ ఏదో ఒకటి చెప్పేస్తా. చెప్పిన వెంటనే 60-70 వేల మందికి వీడియో వెళ్ళిపోతుంది. దానివల్ల ఏం యూజ్ ఉంది? సో కాబట్టి ప్రతి ఒక్కరు వెయిట్ చేయండి. వచ్చింది అఫీషియల్ కీ కాదు, సో చూసుకున్నవి కూడా అఫీషియల్ మార్క్స్ కాదు. ఎప్పుడైతే ఓఎంఆర్ షీట్ బయటికి వస్తుందో, ఎప్పుడైతే మీకు అఫీషియల్ గా ప్రిలిమినరీ కీ రిలీజ్ అవుతుందో అప్పుడు చూసుకొని అప్పుడు కట్ ఆఫ్ గురించి మాట్లాడండి. ఇప్పుడు చెప్పిన కట్ ఆఫ్లు ఏవైతే ఉన్నాయో ఒక 10 సార్లు మళ్ళీ వీడియోలు చేస్తే పెరుగుకుంటే చెప్పడం జరుగుతుంది. ఒక 10 సార్లు కట్ ఆఫ్ చెప్తా ఉంటే పెరుగుకుంటూ చెప్పడం జరుగుతుంది. ఇక నేను విజన్ అప్డేట్ నుంచి మీకు కట్ ఆఫ్లు చెప్పను. ఒకవేళ మీకు కట్ ఆఫ్ల గురించి కావాలనుకుంటే మీరు విజన్ అప్డేట్ ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. సో ఈ పర్టికులర్ పర్సన్ మమ్మల్ని పర్ఫెక్ట్ గైడ్ చేస్తాడు, సో కౌన్సిలింగ్ రిలేటెడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. సో మనం కౌన్సిలింగ్ రిలేటెడ్ తెలుసుకుందాము, ఇది కాకపోతే కెరీర్ గురించి వేరే దాని గురించి ఆలోచిద్దామంటే మీరు విజన్ అప్డేట్ ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.